ఇక దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ సెల్ ఫోన్లు అయితే తీసేసుకుంటారండి. అందుకని చెప్పేసి ఇంక ఇది లాస్ట్ వీడియో. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కలుద్దాం, ఓకేనా అండి? అయితే దర్శనం అయిపోయిందండి, బయటకు అయితే వచ్చేసాము. అస్సలు చూడండి ధూపం వేస్తున్నారు, తిరుమలకి మొత్తం అంట. ఇదిగో నా దగ్గర. ఫైనల్గా మా పిల్లలు లడ్లు అయితే తీసుకొచ్చారండి. చూడండి మేమైతే చాలా లడ్లు అయితే తీసుకున్నాము, అందరికి పంచాలి కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అన్నదానానికి వెళ్తున్నాం. అన్నం ఉంటుందో లేదో చూద్దాం. అన్నీ దొరికాయి, అన్నం కూడా దొరికితే ఇంకా అదృష్టం కదా. అదండి. ఎస్టర్డే అయితే అలిపిరి దగ్గరికి వెళ్ళామండి. అక్కడ టికెట్లు అయిపోయాయని చెప్పారు. శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము, అక్కడ టికెట్లు అయిపోయాయి అన్నారు. మా అదృష్టం బాగుండి టికెట్లు అయితే దొరికాయండి. గుండు ఎక్కడికి మనం వెళ్తున్నాం? అంటే ఏ తినడానికి? అన్నదానానికా? అంతే. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుందంటండి. నైట్ 11 దాకా అయితే అన్నదానం జరుగుతూనే ఉంటుందంట. సరే ఏం చేద్దాం, అంతమందికి పెట్టాలంటే. ఇంకేం బాగున్నాయి రేపా? ఇక్కడైతే ఎంతమందికి వచ్చినా ఫుడ్ అనేది లేదు అని చెప్పకుండా అందరికీ భోజనం అయితే సప్లై చేస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి ఫుడ్. చూడండి ఎంత పెద్ద హాలో కదా అండి. ఇంకా తిని లేచిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఆపుతారు, తర్వాత వాళ్ళు వచ్చేలోపు వడ్డిచ్చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. తర్వాత ఇక కిందకైతే వెళ్ళిపోవాలి కదా, ఇంకా ఏమన్నా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇలా బయటకైతే వచ్చామండి. చూసారు అస్సలు క్యారీ చేయలేకపోతున్నాం అంటే చిన్న వస్తువు. బాగా అలసిపోయాం కదా, పొద్దున 5:30కి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చి 9:30 అవుతుంది. మార్నింగ్ ఒక ప్లేట్ ఉప్మా తిని బయలుదేరామండి. మధ్యలో ఇంకా టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఏం లేదు. ఇంకా 5 మినిట్స్ దేవుణ్ణి చూడడానికి రోజంతా కష్టపడాల్సి వస్తుంది. చూడండి ఫైనల్గా చూసేసాము. చాలా చక్కగా బాగా అనిపించింది. కిందకి వెళ్ళి ట్రైన్ ఉంటే ట్రైన్, బస్సు ఉంటే బస్సుకి వెళ్ళిపోవాలి. వరలక్ష్మి ಅವರು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. భారతి గారు ఊరు కొప్పదండి. తమరెక్కడలో శ్రీవారి ఆలయం ఎదురుగానున్న ప్రధాన కేంద్రం కొద్ది అభిలాష వెళ్తూనే ఉందా?
ఇది కదా ఒత్తుకోవచ్చు. మా టీచర్స్కి ఏదైనా బాగా గుర్తుండేటి తీయాలనుకుంటున్నానండి. బట్ ఇక్కడ ఏమి అంత పాసిబుల్ అయితే లేవు, అన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఏం తీయాలా అని ఆలోచిస్తున్నాను, బట్ ఏమి అర్థం అవ్వట్లేదు. పైన మొత్తానికి ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఏదైతే అది. ఇట్లా బాలు మీ దగ్గర వీడియో తీస్తున్నా. ఇటు తిరిగి పూజ. ఓహో గుండె. అసలు కొండ మీద ఎంత అద్భుతంగా ఉందో కొండ కింద కూడా సేమ్ అలాగే అద్భుతంగా ఉందండి. ఈ లైట్ పోక్స్ తోటి అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి. మనసుకు అయితే చాలా ఆహ్లాదంగా ఉంది. మనం కిందకి వెళ్ళేటప్పుడు అయితే వ్యూ చూడొచ్చండి. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీలో ఎంతమందికి నచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి? చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అసలు లైటింగ్ అంటే ఫస్ట్ టైం కదా నేను చూడడము, అందుకని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది. కిందకు వచ్చేసరికి బస్సులు ఏం లేవండి, అలాగే ట్రైన్ కూడా లేదు. మళ్ళీ మేము స్టే చేసిన ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా అందరం ఇలాగా పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే లేచి స్టార్ట్ అయ్యామండి. ఇక చూడండి, మళ్ళీ తమ్ముడోళ్ళు అయితే మార్నింగ్ కలవబోతున్నారండి, వస్తున్నారంట నా దగ్గరికి. చూద్దాం. తమ్ముడోళ్ళకి దర్శనం అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే అయిందంటండి. ఇక 3 నుంచి మళ్ళీ పైన నుంచి కిందకైతే బస్సులో అయితే వచ్చారంట. ఇప్పుడు నా దగ్గరికి అయితే వస్తున్నారు. హలో హలో, లిఫ్ట్ దగ్గరికి రండిరా. హాల్ నెంబర్ ఏం లేదు, లిఫ్ట్ దగ్గరికి వస్తే నేను ఇక్కడే ఉన్నా. ఇప్పుడు సరే, మీరు ఎక్కడున్నారు? ఎంట్రన్స్లో ఉన్నారా? లేదు లేదు, అదే లిఫ్ట్ దగ్గర పక్కన ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నాం. నేను వస్తున్నా లోపలికి, బయటికి. అద్దుగా కనపడ్డారు కదా, వచ్చారు. ఫైనల్గా అయితే ఓకేనా, ఫైనల్గా అయితే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా బాయ్ బాయ్. ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. తిరుపతి ట్రిప్ అయితే అయిపోయిందండి. చక్కగా హ్యాపీగా జాలీగా అయితే చేసేసాము. ఇక నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ చూడాలి, చూద్దాం. వచ్చారు. మరి తమ్ముడోళ్ళతో కూడా ప్రయాణం చేస్తున్నామండి. ఇంకా తమ్ముడోళ్ళు మేము అందరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ట్రైన్ భలే ఎగ్జాక్ట్గా ఉంది. నేనైతే రన్నింగ్ ట్రైన్ అయితే ఎక్కాను. నవ్య వాళ్ళు అయితే మిస్ అయిపోయారు. చూద్దాం, ఎక్కడ రెయిన్ కోట్లు అయితే ఎక్కుతారంట, చూద్దాం. నేను దిగానా, మళ్ళీ ఎక్కమన్నాడు ఎవడు, నేను ఎక్కినానా? ఇంకా వాళ్ళు రెయిన్ కోట్లు ఎక్కుతారు. మీకు సీట్లు దొరికాయి సార్లు. మేమైతే ఇంకా సీట్లు ఖాళీ లేవని చెప్పేసి బస్కి అయితే వెళ్దాము అనుకొని మా పెద్దమ్మాయి వాళ్ళని ఎక్కిద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామండి. ఇక్కడ లేడీస్ కంపార్ట్మెంట్లో చాలా ఖాళీగా ఉందని చెప్పేసి మేమైతే ఎక్కాము. తర్వాత ఇంకా లాస్ట్ 8వ బోగిలోనో 9వ బోగిలోనో పిల్లలైతే ఎక్కారండి. వాళ్ళు ఇంకా రేణిగుంట స్టేషన్ వచ్చిన తర్వాత ఇంకా మా బోగిలోకి అయితే వస్తారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు కదా, ఆ బోగిలో అయితే 2 మెంబర్స్ కూడా ఉన్నారు, మా పాప మా కొడుకు.
వాళ్ళిద్దరి దగ్గర అయితే ఉన్నారు. ఇదిగో చూడండి, వాళ్ళిద్దరు అయితే వస్తున్నారు ఇప్పుడు దిగి మా దగ్గరికి. మా తమ్ముడు వాళ్ళు అయితే అక్కడ ఉండిపోయారు. ఇంక వాళ్ళు విజయవాడకి సీట్లు రిజర్వేషన్, వీళ్ళైతే వస్తున్నారు వేరే కంపార్ట్మెంట్. ఈ సిచ్యువేషన్లో నువ్వు వీడియో చేస్తా రే తేజ బాయ్. ఎక్కడు నేను ట్రైన్ అయితే సెకండ్ టైం అండి ఎక్కడము. నాకు డ్రీమ్ ఉండేది, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రైన్ చూసినా గేట్ దగ్గర కూర్చునేవాళ్ళు చాలామంది. నేను కూడా అలా కూర్చోవాలి, వీడియో తీసుకోవాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడైతే నా డ్రీము ఫుల్ఫిల్ అయిపోయింది. నేనైతే చక్కగా గేట్ దగ్గర కూర్చొని వీడియోలో అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి గేట్ దగ్గర కూర్చున్నప్పుడు, ఎందుకంటే ఏమాత్రం స్లిప్ అయినా కానీ ఇంకా మనం ఇంకా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే నా సెల్ఫీ స్టిక్ అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను స్టేషన్ వచ్చింది కాళ్ళు తగులుతాయి అని చెప్పేసి లేసానా, నా ఒళ్ళో ఉందా అది పడిపోయింది. సెల్ఫీ స్టిక్ స్టేషన్ దగ్గరే పడిపోయిందండి. బట్ మనం దిగి తీసుకునే అంత టైము లేదు, 5 minutes మాత్రమే ఆగుతుందంట. సో అందుకని చెప్పేసి సెల్ఫీ స్టిక్ పోతే పోయిందిరని మా తమ్ముడు వాళ్ళకి కూడా ఫోన్ చేశాను, వాళ్ళకి దగ్గరగా ఉంది తీస్తారని. పోతే పోయింది లెక్క అని చెప్పారు, సరే అని వదిలేసాను. ఇక ఫైనల్గా సింగరాయకొండ స్టేషన్ వచ్చింది, బస్సు కూడా ఎక్కేసామండి. అందులో ఫ్రీ అంట ఆడవాళ్ళకి ఇప్పుడు. ఫుల్గా ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.